హలో డీస్ అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో ఇవాళ ఏంటంటే వ్లాగు నేను మా మమ్మీ డాడీ చెల్లి ఇంకా మా బొమ్మడి గారు అందరైతే బయటికి వెళ్తున్నాం. మా మమ్మీకి ఇంకా మా చెల్లికి అయితే నేను సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా. ఓన్లీ నాకు మా డాడీకి మాత్రమే తెలుసు సర్ప్రైజ్ ఏంటో. మా చెల్లి కూడా తెలియదు. సో మా చెల్లిని అయితే డోర్ లాక్ చేసి రమ్మన్నా. మా మమ్మీ అయితే ఆఫీస్లో ఉన్నది. నేను డాడీ చెల్లి బొమ్మడితో కలిసి ఆఫీస్కి అయితే పికప్కి అయితే వెళ్తున్నాం. సో ఎవరికైతే నాకు డాడీకి తప్ప ఎవరికైతే తెలియదు సర్ప్రైజ్ ఏంటో మీకు కూడా మీరు కూడా వాళ్ళతో పాటే చూడండి. సర్ప్రైజ్ చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తూ మా చెల్లె కూడా వచ్చేసింది. మా చెల్లె మా మమ్మీకి మాత్రం సర్ప్రైజ్ అయితే గట్టిగా ప్లాన్ అయితే చేసినాం. మన రేంజ్లో మాత్రం డాడీకి నాకు తప్ప అయితే ఎవరికి తెలియదు సర్ప్రైజ్ ఉన్నాం. సో మమ్మీకి అయితే పికప్ కోసం అయితే వెళ్తున్నాం. ఇప్పుడే గల్లీలోకి అయితే అవుట్ అయితే వెళ్తున్నాం. మమ్మీ ఆఫీస్ ఏమో జిల్లా పరిషత్ ఆఫీస్ దగ్గర. సో మేమైతే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి అయితే మా మమ్మీ ఆఫీస్ ఒక 10 మినిట్స్ అయితే ఉంటుంది. జిల్లా పరిషత్ ఆఫీస్ ఆర్యనగర్ నుంచి జిల్లా పరిషత్ ఆఫీస్కి పోవాలంటే మినిమం ఒక 10 మినిట్స్ అయితే పడుతుంది. ఎంత కాదనుకున్నా. నిజామాబాద్లో రిలయన్స్ మార్ట్ అయితే చాలా ఉన్నాయి. కానీ ఫస్ట్ మాత్రం ఇదే ఇక్కడనే కట్టిన రిలయన్స్. ఇదే ఫస్ట్ నిజామాబాద్లో కట్టిన రిలయన్స్. దీని తర్వాత కంటేశ్వర్లో ఒకటి, మళ్ళీ బస్ స్టాండ్ కాడ అయితే ఇంకోటి కట్టినరు. కానీ ఫస్ట్ అయితే ఇక్కడనే కట్టినరు రిలయన్స్ మార్ట్. మేము ఫ్రెండ్గా కూర్చున్నాం. ఎండ ఏమో గట్టిగా దంచేస్తుంది మీద నుంచి, మొత్తం ముఖానికి కొడుతుంది. అందువల్ల అయితే వేసుకున్నాం మనం ముఖాన్ని కొట్టకుండా. దీని ఏమంటారు ప్యాడ్ అయితే వేసుకున్నాము. మా మమ్మీ వాళ్ళ ఆఫీస్కి అయితే మేము ఎంటర్ అయిపోయాము. ఎంట్రన్స్ గేట్ దగ్గర అయితే ఉన్నాము. మా మమ్మీ వాళ్ళ ఆఫీస్ అయితే ఇదే. ఇక మా మమ్మీ పైన అయితే ఉంటుంది. మా మమ్మీ కాల్ అయితే కనెక్ట్ అవుతుంది. నేనేమో ఆఫీస్ లోపల పోయి మా మమ్మీని పిలుచుకొని అయితే వెళ్తాం. ఇక లోపలకైతే వెళ్తున్నా. మా మమ్మీ వాళ్ళ ఆఫీస్ ఇది. మా మమ్మీ అక్కడ లోపల కూర్చున్నారు వాళ్ళ కొలీగ్తో మాట్లాడుకుంటా. మమ్మీ అయితే ఎక్కడికి పోదామని అయితే అడుగుతుంది. మా మమ్మీ నాతో అయితే రాను అయితే వెళ్దామని చెప్పిన. కింద మమ్మీకి డాడీ ఇంకా చెల్లి వెయిట్ అయితే వేస్తున్నారు. మా మమ్మీ ఆఫీస్ టైం యాక్చువల్లీ 5కి 5:30కి 5:12కి అవుతుంది. ఇప్పుడైతే 5:12 15 మినిట్స్ ముందైతే తీసుకోబోతున్నా. ఈ మొత్తం షర్టుని అంతా చూసి మా మమ్మీ ఎండలో ఎటు తిరిగినామని అంటే ఇంట్లో ఉన్నా నేను చెప్పినా ఇంట్లేదు. నమ్ముతలేదు. నమ్మకం తక్కువ అయిపోయింది ఈ మధ్య. ఎంతనా అబ్బాయిని కదా ఎడ నమ్ముతారు మనల్ని. మా మమ్మీ వాళ్ళ ఆఫీస్ ఎదురుగానే ఒక ఆంటీ అయితే వాళ్ళకు కూరగాయలు పండ్లు గిట్లా అమ్ముతారు. చిన్న బాబుని అయితే బుట్టలో కూర్చోబెట్టి బాగానే కూర్చున్నాడు. ఆడ కూడా బాగా కూర్చొని ఆడుకుంటున్నారు. ఇక్కడైతే మామిడి పండ్లు పప్పాయ పండ్లు అయితే ఉన్నాయి. చిన్న బాబు బుట్టలు ఎట్లా కూర్చున్నాడు. అందరం అయితే వెళ్తున్నాం ఆఫీస్ దగ్గర నుంచి. ఇక వీళ్ళిద్దరు అయితే ఏం సర్ప్రైజ్ అని చాలా అడిగింది. కానీ మనమైతే ఏం చెప్తాం. సర్ప్రైజ్ చెప్తే ఏముంటుంది అని చెప్పి ముందైతే చెప్పే దాంట్లో మేము చూసిన తర్వాత సర్ప్రైజ్ అని చెప్తామని అయితే అన్నారు. కానీ అట్లయితే కుదరదు కదా. సో మనం డైరెక్ట్ అయితే వెళ్ళిపోతున్నాం. వెళ్ళేదాకా అయితే తెలియదు ఎవరికి. ఏడుదాకా వెళ్తాము, ఏ షాప్కి వెళ్తున్నామో తెలియదు, ఏం కొనడానికి పోతున్నామో తెలియదు. పీక్ సిగ్నల్ అయితే ఎరుక్కున్నాము. ఇంకొద్దిగా డిలే అయిపోయింది మనం సర్ప్రైజ్ రివీల్ కానికి. గ్రీన్ సిగ్నల్ అయితే పడ్డది. అందరూ అయితే కదులుతున్నారు. కానీ ఎండలో కాదని అర్థమైంది. నీడలో చల్ల పడ్డప్పుడు సాయంత్రం బయలుదేరాలి ఏదైనా పోవాలనుకుంటే. ఎందుకంటే ఎండ బాగానే దంచి కొడుతుంది. సర్ప్రైజ్ అంటే ఏం లేదు. మమ్మీకి గోల్డ్, చెల్లికి సిల్వర్ అయితే కొనిద్దామని చూస్తున్నా. ఇక లలిత జ్యువెలర్స్ అయితే వచ్చింది. లాస్ట్ టైం ఇంట్లో కొన్నప్పుడు మమ్మీకి సిల్వర్ చైన్ బాగానే నచ్చినాయి. ఇలా డిజైన్స్ అయితే బాగానే నచ్చినాయి అన్నది. సో మళ్ళీ ఇంట్లోకి వచ్చిన లలిత జ్యువెలర్స్కి ఫస్ట్ అయితే గోల్డ్ కొందామని చూస్తున్నాం. అయితే షాప్కి అయితే వచ్చేసాం. మా చెల్లెకి అయితే ఆనందం తట్టుకోలేనక్క అంత ఉంది. మా వాళ్ళు అయితే లాస్ట్ వంకుంగరం లేదు తీసుకోవాలని చూసుకుంటున్నారు. మా వాళ్ళు వంకుంగరం అయితే తీసుకుంటున్నారు. సిల్వర్ కొత్త సిల్వర్ అయితే కొన్నికి పాత సిల్వర్ అయితే ఇచ్చేస్తున్నాం మేము ఇక్కడికి. ప్యూరిటీస్ చెక్ చేయండి. హౌ మచ్ వెయిట్ ఈస్ దే? 36.63 సంథింగ్ వెయిట్ ఏమున్నది. డిస్ప్లేలో ఉరుకుతున్నది అది, కానీ బయట ఉరుకుతలేదు అవి. అన్న అయితే రాసుకుంటుండు. ఎంత ప్యూరిటీ ఉందో చెక్ చేస్తున్నారు. ప్యూర్ వాల్యూ అయితే గింత వచ్చింది. చాలా తక్కువ, 60% ప్యూరిటీ అంట. సరే ఈసారి 100% ప్యూరిటీ సిల్వర్ కొందామని చెప్పి
అయితే మమ్మీ చెల్లి వంతు అయితే అయిపోయింది. ఇక మన వంతు ఏంటంటే ఇక వాళ్ళు కొన్న వాటికి బిల్లు కట్టాలి. లేకుంటే మన నేనే వాళ్ళ ఇల్లు దుడుచుడు, ఇల్లు అంటున్నారు షాప్ దుడుచుడు, టైల్ దుడుచుడికి, అద్దాలు దుడుచుడికి పని పెట్టిస్తారు. ఇక మా వాళ్ళ కోసం నేను సంపాదించేంత ఒకటే సెకండ్లో అయిపోయింది అని బాధ కంటే వాళ్ళు కొన్న అనే ఆనందం ఎక్కువ అనిపించింది. మా వాళ్ళు పనిలో పని ముఖ్యర కూడా కొనేస్తున్నారు మా చెల్లి కోసం. వాళ్ళు ముఖ్యర బిల్లు ఆల్రెడీ వేసేసిండ్రు. 1475 గోల్డ్ బిల్ 35,000 అయితే అయిపోయింది. 4 మాసాల పైన కంటే ఇక మొత్తం గోల్డ్ సెక్షన్లో అయితే అన్ని తీసుకున్నాయి. పైన పోయి వెండి చైన్లు అయితే తీసుకుందాం చూస్తున్నాం మా చెల్లి కోసము. చూసుకున్నాడే అని చూసుకుందాని కాదు, డైరెక్ట్ కొనుడే. ఇక మన ఇక్కడ ఆలోచించడాలు ఏం లేవు. పైన పోయి చూసి ఇక సెలెక్షన్స్ ఇంకా ఏ నచ్చిన మోడలు. ఇక ఈ మోడల్లో అన్నిట్లో మా చెల్లికి కావాల్సింది ఒక్క ఫీచర్స్ ఉన్న యాంక్లర్స్ అంటారా, పట్టీలు లైట్గా ఉండాలా, లైట్ వెయిట్గా ఉండాలా, అంటే హెవీ డిజైన్స్ ఏమద్దు అన్నది. మొత్తాన్ని కలిపి ఇంత బిల్ అయితే చేసింది. మొత్తం మా చెల్లి అయితే నచ్చినది తీసుకున్నాము. 3500 చేంజ్ ఏమైంది బిల్లు. మన పేరు ఊరు అన్నది రాస్తున్నాడు బిల్లు. మా చెల్లి పేరు మేము చేస్తున్నాయి. కింద నా మేము చేపించిన గోల్డ్ది. ఇక ఫైనల్గా మనమైతే పైసలు కట్టే సమయం అయితే పైసలు అయితే కడుతున్నాము. 3500 అయితే కట్టేసినాము. ఇక ఆయన అన్నీ ప్యాక్ చేయొద్దా, ఇక పెద్ద ప్రాక్టీస్ చేస్తాడు అనుకుంటా. ఇంత ఫాస్ట్గా ప్యాక్ చేస్తున్నాడని అనుకోకండి. నేనే వీడియోని కొంచెం స్పీడ్ చేసిన. మొత్తం ప్యాక్ చేయించి కిందకైతే వెళ్ళిపోతున్నాం. గోల్డ్ సెక్షన్ నుంచి ఎగ్జిట్ అవుతున్నది. ముక్కు పురికడ అయితే కింద తీసుకున్నామని చెప్పినా కదా, అదైతే బిల్ చేయించినాం, మనీ అయితే కట్టేసినాం. కానీ దాన్ని ప్యాక్ అయితే చేయలేదు. ఇప్పుడు ప్యాక్ అయితే చేయించేసి దాన్ని కూడా తీసుకున్నాం. మొత్తం 3 బ్యాగులు మాది. ఒకటి గోల్డ్ రింగు, ఒకటి ముక్కు పురికర, ఇంకోటి చైను, సిల్వర్ చైను. ఇక ముక్కు పురిక కూడా ప్యాక్ చేస్తున్నాం. మా మమ్మీ వాళ్ళకి అయితే చాలా బాగా నచ్చింది సర్ప్రైజ్. ఇక డాడీ అయితే 3 అయితే పట్టుకున్నాడు. ఇక మేమైతే వెళ్ళిపోతున్నాము. ఇక మా బామ్మ దగ్గర చంగు